వెల్కమ్ టు 144 టీవీ ఇంటి వంట. ఈరోజు ప్రసన్న గారు మన స్టూడియోలో ఉన్నారు. మన కోసం ఏం స్పెషల్ చేస్తున్నారో ఒకసారి వారి నోటి నుంచి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మా కోసం ఏం స్పెషల్ చేస్తున్నారు? ట్రెడిషనల్ వంట సోరకాయ పచ్చడి. ఓకే, నైస్. తెలంగాణ స్పెషల్. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? సోరకాయ చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, నువ్వులు, ఆవాలు, సాల్ట్, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఓకే, ఆయిల్. ఓకే, ముందుగా కడాయి పెట్టి ఓకే, కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేయాలి. కాగినటువంటి నూనెలో పచ్చిమిర్చి వేసేసుకున్నాం. దాన్ని కొంచెం దూరగా ఇలా గోలించుకోవాలంటారు. ఓకే, చెప్పండి ప్రసన్న గారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బ్రహ్మోస్లో జిఎం. ఓకే, నేను హౌస్ వైఫ్. ఓకే, మీకు కిడ్స్? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఓకే, పాప 10th క్లాస్, బాబు 3rd క్లాస్. ఓకే, ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అత్తయ్య, మమ్మీ. ఓకే, సో మీరు తెలంగాణ స్పెషల్ అన్నారు కదా, మీరు ఎక్కడ అన్నట్టు ప్రాపర్? ఇక్కడే హైదరాబాదే. హైదరాబాద్. ఓకే, మీ పాప ఏం చదువుతుంటారు? పాప 10th క్లాస్. ముక్కలు గోలినాక చెప్పండి ఏం చేశారు? చెప్పండి ఏం చేశారు? ముక్కలు గోలినాక ఆయిల్ ఫ్రై అయినాక మిరపకాయలు ఫ్రై అయినాక సోరకాయ వేయాలి. వేసాక కొంచెం సాల్ట్ వేసి వాటర్. మళ్ళీ కలుపుకోవచ్చు. సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో రిచ్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల మనకు చాలా ఉపయోగము, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అవును, సొరకాయ జ్యూస్ కూడా తాగుతుంటారు కదా వెయిట్ లాస్ అవ్వటం కోసం అని చెప్పేసి. ఓకే, ఇందులో నువ్వులు వేస్తాం. నువ్వులలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. వెల్లుల్లి హార్ట్కు చాలా మంచిది. చింతపండు, జీలకర్ర, జీర్ణక్రియకు జీలకర్ర పనిచేస్తుంది. కరివేపాకు, అన్ని హెల్దీగా ఉన్నాయి. సో హెల్దీ ఫుడ్, అందుకనే ట్రెడిషనల్ ఫుడ్ అయింది. ఇట్లా మీ హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? కుకింగ్ చేస్తుంది. ఓకే, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ఓకే, టేస్టీ. మీ వారు ఇష్టపడుతుంటారా బాగా? లేదు, బయట నుంచి తెచ్చుకున్నారు. ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? ఇస్తారు. ఓకే, ఒక్కసారి కదా. ఇట్లా మీరు ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అన్నట్ట మీది? అవును, గ్రీన్ రిచ్ అని బడకపెట్లో. ఓకే, గేటెడ్ కమ్యూనిటీ. అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, నేబర్స్ వీళ్ళందరూ. ఓకే, ఏమైనా ఒకేషన్స్ అట్లా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఉమెన్స్ డే, వినాయక చవితి. మరి బాగా పార్టిసిపేట్ చేస్తుంటారా? మరి చేస్తుంటాం. నైస్. ఎట్లా పాటలు పాడుతుంటారా మీరు? డాన్స్ చేస్తారా? డాన్స్ చేస్తా, పాటలు. ఓకే, నైస్. దెన్ మేము ఎప్పుడైనా డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా కండక్ట్ చేస్తే మిమ్మల్ని పిలుస్తాం అయితే ఈసారి. అండ్ మీ అమ్మాయి అన్నారు కదా, మీ బేబీ ఏం చదువుతుంది? 10th క్లాస్. 10th క్లాస్. ఓ నైస్. బాబు 3rd క్లాస్. 3rd క్లాస్. ఓకే, పాప ఏమన్నా ఇట్లా కుకింగ్ అవన్నీ చేస్తారా? ఇంట్రెస్ట్. ఓకే, బ్రహ్మోస్లో చేస్తారు కదా సార్? అండ్ బ్రహ్మోస్లో ఇట్లా వేరే దేశాలకు వెళ్ళటము అట్లా ఉంటాయి కదా, వేరే ప్లేసెస్కి. అప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు మీరు? అసలు ఇంటి పనితో సరిపోతుంది. మా అత్తయ్య మామయ్య వాళ్ళ సపోర్ట్, మన పిల్లల్ని చదివేయడం, స్కూల్కి పంపడం, అన్ని పనులు మేనేజ్ చేసుకుంటారు మీరే? ఇక సామాన్లు ఇట్లా అన్నీ. ఓ నైస్. ఎన్ని డేస్ అని వెళ్తారండి వాళ్ళు అట్లా ట్రిప్ వెళ్ళినప్పుడు? 10 days 20 days అట్లా వెళ్తా ఉంటారు. ఓకే, ఉడికిపోయిందండి ముక్క? సో ముక్క ఉడికే వరకు అట్లా 2 సార్లు అడగండి.
సొరకాయలో వాటర్ ఉంటుంది వాటర్ కాబట్టి కంటెంట్ ఉంటుంది కాబట్టి అది జ్యూసీ లాగా వస్తుంది. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఉడికిపోయింది. ఓకే. ఒకసారి కలుపుకో. ఇది ఆవిరి మీద ఉడికేస్తుంది. ఓకే. ఇంకా ఒక వేడికి ఇంకా మిగిలినటువంటి ఏది ఉడికిపోతుంది. ఓకే. ఈ మిక్సీలో ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి. ఓకే. ఇవన్నీ పచ్చివే వేసుకోవాలి? డ్రై రోస్ట్ చేసా నువ్వులు. ఓకే. 4-5 స్పూన్స్ వేసుకోవాలి. 4 to 5 స్పూన్స్ ఆఫ్ నువ్వులు. జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, చింతపండు. ఓకే. నానబెట్టుకున్నటువంటి చింతపండు, వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాము, అవసరం లేదు సాల్ట్. ఇది గ్రైండ్ పట్టుకోవాలి. ఓకే. ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇందాక వేసుకున్నాం కదండి అన్ని ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నారు. ఓకే. ఇందులో కొంచెం సగము మిక్సీలో మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి అదే ఉడికింది కదా సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అవన్నీ కూడా ఇందులో మిక్సీ గ్రైండ్ జార్లో వేస్తున్నారు. బ్లెండ్ చేయాలి. ఓకే. మీరు ఇలానే చిన్నగా మాట్లాడుతారా? డన్. పేస్ట్ అయిపోయింది. ఈ మిగిలిన ఈ సొరకాయ ముక్కల్ని ఇలా తీసుకోవాలి. ఓకే. అవి అవసరం లేదు గ్రైండ్ చేయడం అవసరం. ఇప్పుడు మనం తింటుంటే కసకస అని రావటం కోసం పంటికి. నైస్. ఆ టేస్ట్ అయితే ఫ్లేవర్ తెలుస్తుంది మాకైతే, ఇప్పటికే వచ్చేస్తుంది స్మెల్. దీన్ని పోపు చేసుకోవాలి. ఓకే. ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతాయి పోపుకి. ఓకే. జనరల్గా చట్నీస్లలో పోపు అంటే కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది కదండి, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే జీలకర్ర వేసుకుని 2 స్పూన్స్, ఆవాలు, ఎండుమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, నార్మల్ పోపు వేయటం అండి. ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కట్ చేసుకుని వేసుకోవాలి. ఓకే. కొంచెం చిన్నగా చేసుకున్నటువంటి వెల్లుల్లి, కరివేపాకు, ఫైనల్గా కరివేపాకుతో టచ్ ఇచ్చారు. రెడీ అయిందండి సొరకాయ పచ్చడి. వావ్. దీన్ని అన్నంలో, చపాతీలకి, జొన్న రొట్టెలకి బాగుంటుంది. నైస్ నైస్. టేస్ట్ పర్లేదు, ఇలా టేస్ట్ చేసేస్తాను నేను. నైస్ నైస్. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ట్రెడిషనల్ వంట సొరకాయ పచ్చడి అయితే రుచి చూసాం కదా. మరో కొత్త రకమైన వంటతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.